ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజుల్లో కొంతమంది ఎన్ని తప్పులు చేసి, ఎన్ని మోసాలు చేసి, ఎన్ని అక్రమాలు అవి ఇవి తప్పులు పనులు చేసేవాడు అందరూ మంచిగానే ఉంటున్నారు. కానీ నీతి కలిగిన జీవించే వాడికి మాత్రం ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు ఇన్ని పోరాటాలు, ఎందుకు ఇన్ని నష్టాలు, దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? సరే, మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. యోసేపు జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే ఏ తప్పు చేయకుండా ఏదైతే కుట్ర పన్నారో ఆ విధంగా తీసుకెళ్లి చెరసాల్లో పడేశారండి, ప్రిజన్లో పడేశారు డైరెక్ట్. ఒకసారి ఆల్రెడీ అన్నతమ్ములే విడిచిపెట్టేశారు, అదొక పెయిన్లో ఉంటే దాని వెంటనే జరిగింది ఏంటి అంటే బానిసగా వచ్చేసాడు. వచ్చిన స్థితిలో వెంటనే జరిగింది ఏంటంటే తీసుకెళ్లి చేయని తప్పుకి చెరసాల్లో వేశారు. యోసేపు అక్కడ ఉండి నేను ఏమీ అన్యాయం చేయలేదు, అసలు నేను ఏమీ చేయలేదు, దేవుడు ఉన్నవాడు చూస్తున్నాడా అది ఇది అని చెప్పి సనిగినట్టు ఎక్కడా లేదు. కానీ యోసేపు మాత్రం దేవుడు యోసేపుకి ఇచ్చిన వాగ్దానాన్ని వైపే చూశాడు. ఆ పరిస్థితుల్లో దేవుడు నా తోడై ఉన్నాడని విశ్వసించాడు. కనుకే ఏం జరిగిందో తెలుసా? అన్యాయముగా జరిగినప్పటికీ కూడా తగిన సమయంలో దేవుడు యోసేపుని చెరసాల్లో నుంచి బయటికి అధికారిగా తీసుకొచ్చాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అక్కడ న్యాయమే గెలిచింది. ఈరోజు అన్యాయం గెలిచినట్టు కనబడుతుంది, కానీ చివరికి న్యాయం గెలుస్తుంది. కాబట్టి ఓర్పుతో, విశ్వాసముతో ఆ పరిస్థితుల్లో అన్యాయం చేస్తున్న వారి వైపు కాదు, కానీ నీ తోడై నిన్ను నడిపిస్తున్న దేవుని వైపు చూడు. వారి కన్నులు ఎదుటే దేవుడు నిన్ను అధికార స్థితిలో నిలబెట్టబోతున్నాడు. ఆమేన్.